తెలుగుదేశం పార్టీ బూత్ యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జీల సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత మన ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ గారికి, అలాగే నియోజకవర్గ డిఎల్ఏ ఆఫీసు పెద్దలు సీనియర్ నాయకులు బిడ్డ పాఠశాల గారికి, పరిశీకులు తమ్ముడు సాయిరామ్ గారికి, వేదిక నలసిన పెద్దలకు, ఈ సమస్య వచ్చిన నాయకులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మీ అందరికీ బాగా గుర్తింపు ఏంటంటే ఈ సర్వ్ అనే విధానానికి భారత ఎన్నికల కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ కార్యక్రమాన్ని సుమారుగా ఒక సంవత్సరం నుంచి 2 years నుంచి జరుగుతుంది. మీ అందరికీ బాగా ఏంటంటే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ తీసుకొని వచ్చారు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ ఈ సర్వ్ వల్లే అక్కడ నిజమైన ప్రభుత్వం ఏర్పడ్డాయి. లేదా ముందు ప్రభుత్వాలన్నీ కూడా చాలా మన జాతీయవాదానికి వ్యతిరేకమైన ప్రభుత్వాలు పనిచేసినాయి. అక్కడ ఈ సర్వ విధానం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అన్నీ కూడా ఆ రాష్ట్రంలో ఎంతో కష్టపడి ఆ రాష్ట్రంలో నిజమైన భారతీయుల యొక్క ఓట్లని వినియోగించుకునేట్టు చేసిన కార్యక్రమం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ ఈ నెల 15 అన్నారు, మేడం గారు చెప్తారు మళ్ళీ డేట్ అది. సుమారుగా ఒకసారి ఎంత విన్నాం, సుమారుగా నెల రోజులు ఈ ప్రక్రియ ఉంటుంది. నెల రోజులంటే 235 బూత్ ఏజెంట్లు కూడా ఏ విధంగా మన జనరల్ ఎలక్షన్లో, శాసన సభ ఎలక్షన్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్లో కానీ నెల రోజులు నామినేషన్ కానించి ఓటింగ్ పూర్తయ్యే వరకు ఏ విధంగా మనం పనిచేస్తున్నామో ఆ రకంగా పనిచేస్తేనే దీని ఫలితాలు మనం వస్తాయి. అంతే తప్ప ఏదో పార్టీలుగా మనం చేస్తాడు కుదరదు. ప్రభుత్వ అధికారులు ఉంటారు, బిఏలు, వాళ్ళకి అనుగుణంగా మన బూత్ ఏజెంట్లు ఉంటారు, వాళ్ళకి పైన యూనిట్ ఇన్ఛార్జి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జి కూడా ఉన్నారు. ఈ నెల రోజులు కూడా దీని మీద మనం దృష్టి పెట్టినప్పుడు, ఎందుకంటే ప్రస్తుతం మనందరం కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలో మన ఎవరికి ఓటు లేదు, అన్ని రద్దు అయిపోయిన లెక్క. ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా ఓటు, ఎందుకంటే ఈ సరైన విధానం 2002 జరిగింది. అప్పుడైతే ఇంత సీరియస్గా జరగలేదు, ఏదో కొంతవరకు జరిగింది తప్ప ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఎక్కడో దేశంలో ఏదో ఒకసారి ఓటుండే విధానం తీసుకొచ్చారు. మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన బంధువులు కానీ, మన ప్రాంతం వాళ్ళు కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, వివిధ ప్రాంతాలకి మనం మరి ఇక్కడి నుంచి ఏదో పనుల నిమిత్తం కానీ ఏదో వెళ్ళినప్పుడు వాళ్ళకు తప్పనిసరిగా ఈ ఓటింగ్ మ్యాపింగ్ జరిగినప్పుడు మనం వాళ్ళని తీసుకొచ్చి మన ఓటు నమోదు చేసిన బాధ్యత మనకు ఉంది. లేకపోతే మనం చాలా నష్టపోతాం. ఈ మాట ఏం చేస్తానంటే మన ఎలక్షన్లో చూశారు, ప్రతి ఊరి నుంచి కూడా, అమెరికా నుంచి కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గం పరిపాలన ఓటేంత వచ్చారు. అంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ఎంత మరి పరిపాలన దక్షతలు ఉంటుంది, కక్ష శాతం ఉండడం అనేది ప్రజలందరూ తెలుసు. దానిలో భాగంగా ఆ ఓటర్స్ అందరినీ కూడా మనం జాయిన్ చేసుకోవడం బాధ్యత ఉండాలి. ఇంకో విషయం చెప్తున్నాను మీ అందరికీ, బాగుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ ఏమనుకుంటారంటే మనం అధికారంలో ఉన్నాం కదా, మన ఓటు ఎందుకు పోతాయి, ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు, సీతారామకృష్ణ గారు ఎవరిలో ఇన్ఫ్లుయెన్స్ చేసి మన ఓటు మన ముందుగా చేస్తారని ఉంటారు. కానీ అది చాలా ఆలోచన వచ్చే పడి చాలా బాగుంది. ఎందుకంటే మన ప్రతిపక్ష పార్టీ మొన్న ఎలక్షన్ 39% ఓటు పడ్డదు. వాళ్ళు ఆ ఓటు బ్యాంక్ ఉన్న మనుషులలో తప్పనిసరిగా ఈ రోజు నుంచే వాళ్ళు ఓటు బ్యాంక్ని పెంచుకుంటానికి, మన ఓటు బ్యాంక్ ఓటుని తీసేయడానికి చాలా ప్రయత్నం చేస్తారు. దాన్ని గమనించాలని బాధ్యత మనకు ఉంటుంది. దాన్ని గమనించాలంటే ఆ బిఎల్ఏ కూడా మనం బూత్ తీసేసి ఉన్నప్పుడే మనం కూటమిలో ఉన్నాం. బీజేపీ, జనసేన, తెలుగుదేశం మన పెద్దల పాత్ర పోషించాలని బాధ్యత మనకు ఉంది. మనం ఇంకోటి పాటు ఆ జనసేన కార్యకర్తని, అక్కడ బీజేపీ ఉంటే బీజేపీ కార్యకర్తలు కూడా పెట్టుకుని ఈ బిఎల్ఏ కూడా మన కార్యక్రమాన్ని, మన ఓటర్ని తప్పనిసరిగా మ్యాపింగ్ చేసిన అవకాశాన్ని మనం కోల్పోకుండా ప్రతి ఓటు మనకి ఇంపార్టెంటే. మన ఓటును మనం కాపాడుకుంటూ, అలాగే మన కొత్త ఓటుని జాయిన్ చేసుకుంటూ, అలాగే మన ప్రతిపక్ష పార్టీ ఓటు
వాళ్ళు చాలా దుర్మార్గంగా ఉంటారు. ఇక్కడ లేకపోయినా సరే ఓటు జాయిన్ చేసి చూస్తారు. దాన్ని తప్పనిసరిగా మనం అప్పీల్ కావాలని బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనకు అప్పీల్ కూడా ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ప్రతి కార్యకర్త తప్పనిసరిగా మీరు ఇవ్వాల్సింది ఏంటంటే మన ఎన్నికల్లో నెల రోజుల పాటు మనం గెలిచి వరకు కూడా ఓటింగ్ జరిగే వరకు కూడా ఏ రకంగా కష్టపడ్డామో ఆ రకంగా ఉంటేనే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. తప్పనిసరిగా 235 బూతులు అవసరం. మీ నాయకులందరూ కూడా మీకు ఏ విధంగా సహకారాలు చేస్తాం కాళ్ళు చూడవస్తాం. మేడం గారు అవసరంగా కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఇస్తే దాని పర్యవేక్షణ కూడా అందరూ చేస్తాం. ఏదో కౌలు చెప్తారో అంటూ కాదు, ఫలితాలను కంపల్సరీ చేయాలి. ఎందుకు చేయాలంటే మేము కూడా బాధ్యతగా ఉన్నాం. ఎందుకంటే మన మహానాడు కార్యక్రమం జరిగితే పోలవరం 3 రోజులు ఉండమంటే నేను ఎదురు ఉన్నాను. ఆ రకంగా కష్ట ఇన్ఛార్జీలు కూడా తప్పనిసరిగా ఈ నెల రోజులు కూడా ఆ యూనిట్ ఇన్ఛార్జికి బూత్ ఇన్ఛార్జికి అందుబాటులో ఉండి ఈ కార్యక్రమం పూర్తి చేసినప్పుడే నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచన మన ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య ఆలోచన మనం ముందుకు తీసుకెళ్ళగలమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరి గుర్తుంచుకోండి, జనసేన కలుపుకోండి, అలా బీజేపీ గారికి తీసుకెళ్ళండి. ప్రతి ఆ నెల రోజుల పాటు కూడా మనం ప్రతి ఓటు జాయిన్ చేయాలి. అలాగే పోయిన చనిపోయిన ఓట్లు అవి ఉంటాయి, అవన్నీ ఓట్లు కూడా తీసేస్తారు. ఇప్పుడు సెప్టెంబర్లో ఏదైతే మరి ప్రింట్ చేస్తారో ఓటర్ లిస్టు అదే ఫైనల్ లిస్టు. అది తప్పనిసరిగా మనందరం కూడా పరిమిలోకి తీసుకుని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరి కోరుకుంటూ మీ అందరికీ మేము ఈ విషయంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాం. బూత్ ఏజెంట్ అనేది ఇది యొక్క నాయకత్వానికి రేపు ఎన్నికల్లో పోటీ చేసిన కూడా గుర్తుంచుకోండి. స్థానిక ఎన్నికల్లో ఎంపీటీసీలు కానీ సర్పంచ్ కానీ కౌన్సిలర్లు కానీ పోటీ చేయడంలో కూడా అప్పుడు ఎవరు పోటీ చేసినా కానీ ఆ మైండ్ ఉన్న వాళ్ళు కంపల్సరీ దీని మీద దృష్టి పెట్టి ఆ నెల రోజులు పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇస్తే పెద్దలందరికీ అవసరం కొద్దు దేవుని నాయకత్వం ఉండాలి.